Hi Andy, good afternoon everyone. So the much awaited opportunity is finally here. So we are going to discuss everything about DCC bank notification anamata. So andarki telisina vishayame already manaki 2 days back DCC bank notification 338 vacancies అనేవి మనకి రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అబౌట్ notification and complete session is about how to prepare English for DCC bank annamata. Okay na, strategy enti ela prepare avute manaki English lo full marks gain chesukodaniki scope untundi anedi manamu okasari discuss cheskundam. So chudandi okasari vacancies gurinchi and notification and important dates gurinchi brief ga okasari explain chestanu and tarvata manamu English gurinchi complete ga discuss cheskundam. So vacancies are 338 andi. So 338 vacancies అనేవి మనకి 2026 లో వచ్చాయన్నమాట. అండ్ పోస్ట్ నేమ్ ఈజ్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్. సో స్టాఫ్ అసిస్టెంట్ కి అండ్ అసిస్టెంట్ మేనేజర్ కి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది ఫర్ 338 వేకెన్సీస్ అన్నమాట. అండ్ విత్ ఎనీ డిగ్రీ, క్వాలిఫికేషన్ ఈజ్ ఎనీ డిగ్రీ అండ్ on 1/6/2026. So 1/6/2026 కి మనకి 30 years అనేది ఎలిజిబిలిటీ అన్నమాట. ఏజ్ క్రైటీరియా ఏంటి అంటే 30 years కంప్లీట్ అయి ఉండాలి June 1st కంతా, June 1st 2026 అన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, 24th జూలై నుండి 7th ఆగస్ట్ వరకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ లో ఉంటుంది అనమాట, యాక్టివ్ గా ఉంటుంది. ఓకేనా, సో వితౌట్ ఎనీ డిలే చాలా ఫాస్ట్ గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు. ఓకేనా, సో డిసిసి బ్యాంక్ అనేది చాలా గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. బికాస్ అందరికీ ఉంటుంది కదా వాళ్ళ ఓన్ డిస్ట్రిక్ట్ లో జాబ్ చేయాలి అని. సో ఓన్ డిస్ట్రిక్ట్ లో బ్యాంక్ జాబ్ రావడం అనేది చాలా గుడ్ ఆపర్చునిటీ. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు మంచిగా చదివితే ఖచ్చితంగా జాబ్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో సెలెక్షన్ ప్రొసీజర్ ఈజ్ సింగిల్ ఫేజ్ ఎగ్జామ్ అండ్ నో ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ లేదండి, ఓన్లీ 1 ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. సో మిగిలిన బ్యాంక్ ఎగ్జామ్స్ కి మనకి అందరికీ తెలుసు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి సింగిల్ ఫేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంది కాబట్టి చాలా కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. సో మనం కూడా అలానే కష్టపడితే మనకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ 120 minutes. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం స్టాఫ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సో ఇంగ్లీష్ స్ట్రాటజీ అని చెప్పాను కదా, సో ఇంగ్లీష్ గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్ ఎగ్జామ్ లో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అనేవి మనకు ఉంటాయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ కి ఎలా ఉంటుందంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్ అండ్ 30 minutes అనేది టైం పీరియడ్ ఉంటుంది అనమాట దీనికి. ఓకేనా, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చదవడం స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు స్ట్రాటజీ అనేది వాళ్ళ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కదా, స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనేది ఎలా చదివితే మనకి మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ అనేవి ఎలా గెయిన్ చేయొచ్చు. ఎగ్జామ్ రాసే ముందు మనం ఏవే టాపిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఎలాబరేట్ గా ఉందని దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. సో కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మనం మార్క్స్ గెయిన్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఎందుకు అని అంటే క్వశ్చన్ లోనే మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ స్పాటింగ్ ఎర్రర్ అన్నమాట. సో స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. స్పాటింగ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, అందులో రిగార్డింగ్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు అనమాట. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో సెంటెన్స్ ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఒక సెంటెన్స్ ఇచ్చి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. సో అండర్లైన్డ్ వర్డ్ అనేది ఒకటి ఉంటుందండి. సో దాన్ని ఇంప్రూవైజేషన్ ఎలా చేయొచ్చు అనేది మనం అక్కడ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంటి, సేమ్ ఇందాక చెప్పినట్టు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎలానో అలానే, బట్ అక్కడ బ్లాంక్ అనేది ఇస్తారు, కింద ఆప్షన్స్ ఇస్తారు అనమాట. సో మనం ఏం చేయాలి అని అంటే మీనింగ్ఫుల్ సెంటెన్స్ గా ఫార్మ్ చేయాలన్నమాట సెంటెన్స్ ని. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లాస్ టెస్ట్. క్లాస్ టెస్ట్ అంటే మాక్సిమం బ్యాంక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో క్లాస్ టెస్ట్ అంటే ఒక పారాగ్రాఫ్ లో మధ్యలో మనకి బ్లాంక్స్ ఇస్తారు అండ్ క్వశ్చన్స్
ఎంసీక్యూ టైప్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ క్లాస్ టెస్ట్ అండ్ స్పెల్లింగ్ టెస్ట్ అన్నమాట. సో స్పెల్లింగ్ టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొత్త వొకాబులరీకి చాలా మందికి మీనింగ్ తెలియదు. సో మీనింగ్ తో పాటు స్పెల్లింగ్ కూడా తెలిసే అవకాశం లేదు కాబట్టి స్పెల్లింగ్ టెస్ట్ మీద చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. చూడండి, పారాజంబుల్స్ అంటే తెలుసు కదా. సో పారాజంబుల్స్ అంటే ఏంటి? జంబ్లింగ్ సెంటెన్సెస్. సో జంబ్లింగ్ సెంటెన్సెస్ ని మనం ఏం చేయాలి అంటే కరెక్ట్ కోహరెంట్ పారాగ్రాఫ్ లాగా మనము అరేంజ్ చేయాలన్నమాట. సో దానికి కూడా మనకి 5 మార్క్స్ ఉంటాయి, విచ్ ఈస్ వెరీ ఈజీ అన్నమాట. సో ఒకాబులరీ. సో ఒకాబులరీ అనేది చిన్న వర్డ్ లాగా ఉంది, బట్ ఒకాబులరీలోనే చాలా టాపిక్స్ ఉంటాయండి. లైక్ సినోనిమ్స్ ఉంటాయి. చూడండి, ఒకాబులరీలో సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, హోమోనిమ్స్ ఉంటాయి, అండ్ ఇడియమ్స్ ఉంటాయి, అండ్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి మెయిన్ గా ఏంటి అని అంటే ఈ టాపిక్ కి ఇంత వెయిటేజ్ అని ఏమి ఉండదండి ఇక్కడ. సో వీ హ్యావ్ టు కవర్ ఆల్ టాపిక్స్ అన్నమాట. సో ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ కైనా మనకి రావచ్చు ఎగ్జామ్ లో. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే అన్ని టాపిక్స్ మీద అవేర్ గా ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ, ఎలా చదవాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇదంతా మనకి ఇంగ్లీష్ కి సిలబస్ అన్నమాట. సో విత్ దిస్ సిలబస్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి మనము డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్లీష్ లో ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే చేయాల్సింది ఏంటి అంటే స్ట్రాంగ్ గ్రామర్ ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే, బిల్డ్ స్ట్రాంగ్ గ్రామర్. సో ఏం చేయాలి అంటే దీనికి రోజు ఒక టాపిక్ తీసుకోవాలి, ఒక గ్రామర్ టాపిక్ తీసుకొని దాని గురించి రోజు చదవడానికి ట్రై చేయాలన్నమాట. అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే అందులో మనకి రూల్స్ ఏమున్నాయి అనేవి ఫస్ట్ చూసుకోవాలి. సో ఫస్ట్ స్ట్రాంగ్ గ్రామర్ ని మనము బిల్డ్ చేసుకోవాలన్నమాట, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకు అని అంటే ఇక్కడే మనకి రూల్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఒక టాపిక్ తీసుకొని దాని గురించి చదవడం అండ్ అనలైజ్ చేసుకోవడం అండ్ అందులో ఉన్న గ్రామర్ రూల్స్ ఏంటి అనేవి మనము చూసుకోవాలన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇంప్రూవ్ ఒకాబులరీ డైలీ అన్నమాట. సో ఒకాబులరీ అనేది డైలీ లైఫ్ లో ఒక ఎగ్జామ్ కి మాత్రమే కాదండి, మన డైలీ లైఫ్ లోనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంప్రూవ్ ఒకాబులరీ డైలీ. సో ఏం చేయాలి దీనికి? సో ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, స్పెషల్ ద హిందూ ఎడిటోరియల్ అన్నమాట. సో మనం ఒకాబులరీని బిల్డ్ చేసుకోవాలి అంటే మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి అంటే హిందూ ఎడిటోరియల్ అన్నమాట. సో హిందూ ఎడిటోరియల్ అనేది రోజు మనం చదువుతున్నప్పటికీ మనకు అర్థం అవుతుంది. సో ఎలా ఉంది యూసేజ్, కొత్త వర్డ్స్ ఏమున్నాయి, సో దానికి మీనింగ్ మనకు తెలిసిందే అవ్వచ్చు, కానీ అప్డేటెడ్ వర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. సో అవి నేర్చుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా హిందూ పేపర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మన ఛానల్లో రోజు హిందూ ఎడిటోరియల్ అనేది లైవ్ క్లాస్ జరుగుతుందన్నమాట, విచ్ ఈస్ ఫ్రీ. సో ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఓకేనా. సో ఇంప్రూవ్ ఒకాబులరీ డైలీ అన్నమాట. సో డైలీ మనం టార్గెట్ ఏం చేసుకోవాలి అంటే 15 to 20 వర్డ్స్ అనేవి చదవాలి. 15 to 20 వర్డ్స్, కొత్త వర్డ్స్ అనేవి మనము చదవాలి అనేది నేర్చుకోవాలన్నమాట. అండ్ చదివిన తర్వాత ఏం చేయాలి, నిన్న నేర్చుకుని ఉంటాం కదా ఎస్టర్డే, సో అవి మళ్ళీ రివైజ్ చేయాలన్నమాట. సో రివైజ్ ఓల్డ్ వర్డ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ రీడింగ్. సో ఇందాక చెప్పినట్టు ఏంటి, రీడింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు బికాస్ ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో చిన్నగా చదవడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అప్పుడే మనం ఏమైతుంది, మార్క్స్ లాస్ అయిపోతాం అన్నమాట ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్యాసేజ్ రీడింగ్. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో నువ్వు ఎప్పుడైతే రోజు ఎడిటోరియల్ కానీ లేకపోతే ఒక న్యూస్ పేపర్ కానీ చదువుతూ ఉంటావో పేషెన్స్ తో చదవాలి ఫస్ట్. సో చదువుతూ ఉంటావో అప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. సో అలా చదువుతున్నప్పుడు ఏం చేయాలి, రీడింగ్ కాంప్రిహెన్షన్స్ విత్ టైం లిమిట్ అన్నమాట. సో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ టైం పెట్టుకొని చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనము తక్కువ టైంలోనే కాంప్రిహెన్షన్ అనేది చదవడానికి చాలా వీలుంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ ఎగ్జామినేషన్స్ లో కాంప్రిహెన్షన్ అనేది కరెంట్
కరెంట్ జరిగే సిచ్యువేషన్స్ ఆర్ కరెంట్ టాపిక్స్ మీద ఇస్తున్నారనమాట. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ నో నాలెడ్జ్ ఆన్ కరెంట్ టాపిక్స్, సో కరెంట్ టాపిక్స్ మీద మనకి నాలెడ్జ్ లేకపోతే మనము అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి ఆన్సర్ అనేది చెయ్యలేమన్నమాట. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా సో నార్మల్ గా మనము అప్డేట్ అవ్వాలి అనుకుంటే, డైలీ ప్రోగ్రెస్ మనకు ఉండాలి అనుకుంటే పేపర్, హిందూ పేపర్ దట్ ఈస్ ఎడిటోరియల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఏంటి, రీడింగ్ కాంప్రహెన్షన్ కి చాలా యూజ్ అవుతుంది ప్రాక్టీస్ చేస్తే, చదవడం ప్రాక్టీస్ చేస్తే. సో చదివిన తర్వాత మనకి ఏం అర్థం అవుతుంది, ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటి, సో మెయిన్ ఐడియా, మెయిన్ థీమ్ ఏంటి అనేది అర్థం అవుతుంది. కొత్త కొత్త vocabulary means nothing but synonyms కనిపిస్తాయి, యాంటోనిమ్స్ కనిపిస్తాయి, అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కొత్త కొత్త వర్డ్స్ కనిపిస్తాయి అన్నమాట మనకి. సో దానివల్ల మనకి ఏమవుతుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ లో టైం సేవ్ అవుతుంది అండ్ మనకి మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మాస్టర్ ఎర్రర్ డిటెక్షన్. సో ఎర్రర్ డిటెక్షన్, మాస్టర్ ఎర్రర్ డిటెక్షన్. సో ఎప్పుడైతే మనము పేపర్ చదవడం స్టార్ట్ చేస్తామో సో అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట ఫ్లోలో ఎర్రర్ ఎక్కడుంది అని చెప్పేసి. సో కాబట్టి ఎర్రర్ ఎక్కడుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి ఎడిటోరియల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ప్రాక్టీస్ 20 to 30 ఎర్రర్స్ అనమాట. రోజుకు ఒక 20 to 30 ఎర్రర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీనింగ్ మొత్తం మారిపోతుంది అనమాట ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫోకస్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ గ్రామర్ రూల్స్ అనమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఫ్రీక్వెంట్లీ టెస్టెడ్ అన్నమాట. టెస్టెడ్ గ్రామర్ రూల్స్, కొత్త కొత్త గ్రామర్ రూల్స్ వస్తాయి కదా, సో వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు గ్రామర్ రూల్స్ కొత్త కొత్తగా అప్డేట్ అయ్యాయి అని మనకి ఎలా తెలుస్తుంది, సో మనం ఎడిటోరియల్ చదవడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డైలీ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డైలీ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోజుకి 2 or 3 మార్క్స్ రాయొచ్చు అనమాట. సో మార్క్స్ రాసిన తర్వాత అలా వదిలేయకూడదు, అనలైజ్ చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ చేశాము, ఏ టాపిక్ లో మిస్టేక్ చేశాము అని చెప్పి. సో ఏ టాపిక్ లో అయితే మిస్టేక్ చేశామో మళ్ళీ ఆ టాపిక్ ని రివైజ్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా గుర్తుంటుంది, మనం ఆ మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ చేయమన్నమాట. సో డైలీ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎవ్రీ వీక్ మనం ఏం చేశాము అన్నది ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట డైలీ. సో డైలీ ఏం చేసాము అన్నది లాస్ట్ లో ఏంటి, వీక్ రివైజ్. ఓకే, ఎవ్రీ వీక్ అనేది రివైజ్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తే చాలండి, మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ లో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి చాలా స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఏంటి అంటే ఇప్పుడు చదివితే కాదండి, కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. సో కన్సిస్టెంట్ గా ఈ ప్రాసెస్ మనం ఫాలో అయితే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ అనేది మనకు వస్తుంది అండ్ మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మన దగ్గర డిసిసి బ్యాంక్స్ కి టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్ ఉందండి. సో ఇందులో మనకి 30+ మోడల్ ఎగ్జామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏముంటుందంటే ఆన్లైన్ టెస్ట్, టైం మేనేజ్మెంట్, డీటెయిల్డ్ సొల్యూషన్స్ అన్ని మనము ఈజీగా ప్రిసైజ్ గా ఎవాల్యుయేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఈ టెస్ట్ సిరీస్ లో. సో కాబట్టి ప్రైస్ ఎంత, ప్రైస్ అనేది చాలా తక్కువ ఉందండి, ఓన్లీ 999 మాత్రమే అన్నమాట. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, డిసిసి బ్యాంక్ ఫుల్ కోర్స్ ఫ్రీ అన్నమాట. 30+ గ్రాండ్ టెస్ట్, రియల్ టైమ్ మోడల్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్. ఓకే, సో ఇది 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుందండి మనకి, ఫుల్ కోర్స్ అన్నమాట. ఓకేనా, సో
ప్రైస్ ఎంత అంటే 1999 అన్నమాట. సో 1999 అనేది మనకి ఇక్కడ ప్రైస్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫర్ డిసిసి బ్యాంక్స్ మనము లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాము. ఇందులో మనకి లైవ్ మెంటార్షిప్ లో ఏముంటాయి అంటే డైలీ క్లాసెస్ ఉంటాయండి. సో డైలీ క్లాసెస్ ఉండడం వల్ల 1-on-1 ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. మీ డౌట్స్ అక్కడే క్లియర్ అయిపోతాయి అనమాట. అండ్ పీడిఎఫ్ నోట్స్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. ఓకే, సో ట్రిక్స్, సో స్ట్రాటజీ బేస్డ్ ట్రిక్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. సో స్మార్ట్ వేగా మనము అచీవ్ అవ్వడానికి ఓకే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైస్ ఈస్ 3,999. ఓకే, అండ్ 6 months వ్యాలిడిటీ అనమాట. ఓకేనా, సో మీకు రైట్ గైడెన్స్ కావాలంటే ఫాలో అవర్ ఛానల్. అండ్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు మెంటార్షిప్ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎందుకు అని అంటే ఇది చాలా మంచి అవకాశం కాబట్టి, గుడ్ ఆపర్చునిటీ కాబట్టి ఎవ్రీవన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ట్రై టు బై దిస్ మెంటార్షిప్ అండి. ఓకేనా, సో if you are serious about cracking DCC banks andi, this is the good opportunity and this is the right institute anamata. Okay na, so thank you andi, thank you for watching.